మహాగణుడ మా మంచి యేసయ్య, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపింపు చేసి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాది యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా అనే పాట పాడతాం. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో దేవా నేను దూషించుచు దూరమైన వేళలలో, పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో దేవా నేను దూషించుచు దూరమైన వేళలలో, ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసారా. ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యము. ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను
మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదను. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. ద్రాక్షారసధారలకు నీ ప్రేమే మధురము. ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకుందును. ఏ రీతి ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. ఏ రీతి నీ రుణమును. సుమధురమైన మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. నా పాప శిక్షను భరించిన యేసయ్యా. నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా. నా పాప శిక్షను భరించిన యేసయ్యా. నా వ్యాధి బాధలు నా శాపభారమంతా తొలగించిన యేసయ్యా. నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా. నా శాపభారమంతా తొలగించిన యేసయ్యా. నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. తీర్చుకొందును. ఏ రీతి కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. ఈరోజు
మన ధ్యానాంశము టైం, కాలము లేదా సమయము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మాతడు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనాను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నా కొనగలిందే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఇక్కడ శృంగారము అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు మోసుకుని వచ్చి అక్కడ పెట్టబడుచున్నాడు. ప్రతినిత్యము కూడా ఆ వ్యక్తిని ఎందుకు అలా తీసుకొస్తున్నారు అంటే, ఆ వ్యక్తిని తీసుకుని రావడంలో వారి ఉద్దేశం ఏంటి అంటే, అతడు అడుక్కుని అంటే భిక్షమెత్తుకుని అతడు జీవనోపాధి కొనసాగించాలి అనేది వారి యొక్క ఆ వ్యక్తి యొక్క ఉద్దేశమై ఉన్నది. మనము ఈ కాలము అనే అంశములో మొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ప్రార్థనా కాలము, ప్రేయర్ టైం. ఏమి కలిగి ఉండాలి అని అంటే, మనమందరం కూడా ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఆపత్కాలము. ప్రార్థనా కాలము, రెండవ కాలము ఆపత్కాలము, టైమ్ ఆఫ్ ట్రబుల్. 27వ కీర్తన 5వ వచనంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. ఫర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ హీ షల్ హైడ్ మీ ఇన్ హిస్ pavilion, in the secret place of his tabernacle he shall hide me, he shall set me high upon a rock. ఈ ఆపద సమయాల్లో దిక్కు తోచని పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, మనసంతా కూడా వ్యాకులము చెందిన పరిస్థితి, మనసంతా కూడా ఎంతో వేదనకు గురైనటువంటి పరిస్థితి. ఆపత్కాలమున మనల్ని తన పర్ణశాలలో దాచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుమో నేను నిన్ను విడిపించెదను. మనం అందరం కూడా ఏం చేయాలంటే, నాకు మొర్రపెట్టుమో. ఆపత్కాలంలో నువ్వేం చేస్తావు? నన్ను గూర్చి మొర్రపెట్టుమో, నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నేను విడిపిస్తాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావంటే, నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ ఆపత్కాలంలో మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవునికి మొర్రపెట్టేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బంది సమయాల్లో, ఈ ఇబ్బందులు కష్టాలు ఎదురైనటువంటి టైంలో మనమందరం కూడా ఏం చేయాలంటే, దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఆపదలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని మనం ఏం చేయకూడదంటే
కృంగిపోకూడదు. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనందరికి కూడా జరిగేటటువంటి పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే మనం అందరం కూడా ఏం చేస్తామంటే కృంగిపోతాము. మనం అందరం ఏం చేస్తాం? కృంగిపోతాము. కాబట్టి మనమందరం కూడా ఈ ఆపద సమయాల్లో, ఈ కష్ట సమయాల్లో, ఈ ఇరుకులు ఇబ్బందులు మనకు ఎదురవుతున్న సమయాల్లో మనమందరం కూడా ఏం చేయకూడదంటే దేవుని బిడ్డలారా కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబోగుదువు అని వాక్యం చెప్తుంది. కాబట్టి శ్రమ దినమున మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. శ్రమ దినమును కృంగకుండా మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆపద సమయాల్లో దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని మీద ఆనుకుంటే ఆయన తీసుకెళ్ళి మనల్ని తన పర్ణశాలలో దాస్తాడు. హీ విల్ టేక్ us and kept us in a tabernacle. Tabernacle is the place where God dwells. టబర్నకల్ అనేటటువంటి ప్రత్యక్ష గుడారం ఏంటంటే దేవుడు నివసించే స్థలం. ఆ దేవుడు నివసించే స్థలంలో మనం తీసుకెళ్ళి అక్కడ దాస్తాడు. అక్కడ ఏమి రాదు, అక్కడ ఏ విధమైన అపాయం లేకుండా ఆపద సమయాల్లో దేవుడు మన దాయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దాయబడతామో, దాచబడతామో, అప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆపద సమయాల్లో దేవుడు మనల్ని దాస్తాడో అప్పుడు మనం నిజంగా దేవుని యొక్క భద్రత కలిగినటువంటి రెక్కల క్రింద మనము, ఆయన అమూల్యమైనటువంటి రెక్కల క్రింద మనం దాగేటటువంటి అవకాశం ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన విరిగి నలిగిన వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన సన్నిధిని, ఆయన చాటున, ఆయన మాటున మనం దాచే దేవుడుగా ఉన్నాడు. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే, నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే, నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా మేపరి, నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా మేపరి, నా దాగు చోటు నీవే, ఆశ్రయ దుర్గము నీవే, నా దాగు చోటు నీవే, ఆశ్రయ దుర్గము నీవే, నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా మేపరి, నా యేసు రాజా, నా ఊపిరి, నా మేపరి, నా దాగు చోటు నీవే, ఆశ్రయ దుర్గము నీవే, ఆశ్రయ దుర్గము నీవే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము మహోన్నతుని చాటుకు ఆపదలు వస్తున్నప్పుడు, ఆపద కాలములో, కష్టకాలములో, ఇబ్బందులు ఎదురవుతున్న కాలంలో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేస్తాడంటే ఆ కష్టాలు తీరే వరకు మన దాచి మూసి పెట్టి ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడే కానీ అలా చేయకుండా ఉండుంటే ఈరోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదనమాట అండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ ఆపద కాలములలో మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండే వారిగా ఉండాలని
కృపగల దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. శ్రమలు, ఆపద కాలములో మనముంటే ప్రార్థన చేసేవాళ్ళుగా మారిపోదాం. దేవుడు దర్శిస్తున్న కాలం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తుండగా అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఆశ్రయ దుర్గము నీవే, శక్తి గల దేవుడవు నీవే, అద్భుతాలు చేసే దేవుడవు నీవే. మేము ప్రార్థన చేయగానే నాడు పక్షవాయువు కలిగి కుంటివాడిని నడిపించగలిగిన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆపత్కాలములో దాచిపెట్టేవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యేసు నీకు స్తోత్రం. దర్శన కాలములో నీ బిడ్డలను దర్శించే దేవానికి స్తోత్రం నైనా. ప్రతి బిడ్డను దర్శించు, ప్రతి బిడ్డను దర్శించు, ప్రతి కుటుంబాన్ని దర్శించు. అనేక మంది జీవితంలో గొప్ప వెలుగు వచ్చును గాక, గొప్ప నెమ్మది వచ్చును గాక, గొప్ప సమాధానం వచ్చును గాక. ప్రతి విధమైనటువంటి బలహీనత తొలగిపోవును గాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక, కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక, ప్రతి విధమైన చీకటి క్రియలన్నీ దూరమవును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది.